అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక అట్టడుగు వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం అంటే ఇక పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి అట్టడుగు వర్గాల యొక్క సంక్షేమం అంటే ఇక సంస్థాన లీడర్షిప్ ప్రోగ్రాం ద్వారా అట్టడుగు వర్గాల వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి బుధవారం రోజు జైపూర్ మండలంలోని ఇందారం చెన్నూరు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాజుద్దీన్ ఇక అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంవిధాన్ లీడర్షిప్ ప్రోగ్రాంను అయితే నిర్వహించడం జరిగిందట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలి లోక్ సత్తా సమన్వయకర్త రామ్మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. మరి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు ఖచ్చితంగా బాగుండాలి. మరి వైద్య సదుపాయాలు బాగుంటేనే ఖచ్చితంగా ప్రజలు కూడా బాగుంటారు. మరి ముఖ్యంగా మనకు కావాల్సింది విద్య వైద్యం అంటూ ఉంటారు కదా, మరి దాంట్లో ఖచ్చితంగా వైద్యం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా బాగుంటుంది. అలాగే మరి ఇదే ఉద్దేశంతో ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మరి ఖచ్చితంగా వైద్య సదుపాయాలు బాగుండాలని చెప్పేసి అయితే రామ్మోహన్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. మొరాయించిన సర్వర్ అట 3 గంటల పాటు నిలిచిన ఎంసెట్ కౌన్సిలింగ్ ఇబ్బంది పడ్డ విద్యార్థులు. మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం జరిగిన ఎంసెట్ కౌన్సిలింగ్కు 3 గంటల అంతరాయం ఏర్పడిందట. మరి 3 గంటలు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ నిలిచిపోయిందంట. మరి ఖచ్చితంగా సర్వర్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి సర్వర్ డౌన్ ఉండడంతో కూడా ఇక్కడ కౌన్సిలింగ్ అనేది కొంత ఇబ్బందుల పాలుగా జరిగినట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. నెక్స్ట్ పట్టుబడిన మద్యం ధ్వంసం అట. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించాం జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్. మరి తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికలు మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. మరి ఆ స్వాధీనం చేసుకున్నటువంటి మద్యాన్ని మొత్తం ధ్వంసం చేసి రోడ్ పైన వేసేసి మొత్తం రోడ్ రోలర్తో తీసుకున్నటువంటి ఒక ఫోటో అయితే మనం చూస్తూ ఉన్నాం. రైతులకు ఎరువులు అందించాలట ఇక సిపిఎం నాయకుల డిమాండ్ మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపణ. మరి రైతులకు ఎరువులు సకాలంలో అందాక ఇబ్బందులు గురవుతున్నారని సిపిఎం నాయకులు తెలిపారట. మరి ఆదిలాబాద్ ఏరియా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ మరి రైతులకు ఖచ్చితంగా ఎరువులు అందించాలి. మరి రైతులకు ఖచ్చితంగా ఎరువులు అందించాలి. ఎందుకంటే మరి పంట పొలాలు మరి పంటలు సమృద్ధిగా వండాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే మరి ఎరువులు సకాలంలో అందితేనే కదా అవన్నీ కూడా వచ్చేది. మరి ఖచ్చితంగా రైతులకు కూడా మరి ఎరువులు అయితే అందించాలి. మహిళల భద్రత కోసమే షీ టీమ్ అట. జిల్లా షీ టీమ్ ఇన్ఛార్జ్ సిఐ నరేష్. మరి మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ షీటీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారట. మరి షీ టీంలు కూడా ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో కొంతమందికి చెప్పుకోలేనటువంటి బాధలు అవి ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమంది పోకిలు కూడా రోడ్లపైన కూడా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ఇంకా మహిళలను వేధించేటువంటి క్రమంలో షీ టీమ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పగించడానికి మోడీ కుట్రలు చేస్తున్నారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరాం గారు అయితే అంటూ ఉన్నారనమాట. మరి వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకైతే అప్పగించి మరి మోదీ గారు అయితే మరి వ్యవసాయ రంగాన్ని మోసగిస్తున్నారు అన్నట్టుగా మరి ఇక్కడ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని రైతులను నమ్మేసి మోసం చేసిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాం అన్నారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది ఏడంటే సిరికొండ మండలం రావట్ల గ్రామంలో నర్సాగౌడ్ అధ్యక్షతన జరిగిందట. మరి ఇదంతా కూడా మరి ఆ గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో మరి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య అనట. మండలంలోని రాజంపేట గ్రామానికి చెందిన చాకలి సుజాత చాకలి గంగారం దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు రాజంపేట ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. మరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం దంపతులు ఇద్దరు శివాయిపల్లి ప్రభాకర్ పొలంలో పనికి చేరడం జరిగింది. భార్యాభర్తల మధ్యన తరచూ గొడవలు జరిగేవని ఇక గొడవల కారణంగానే దంపతులు ఇద్దరు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారట. మరి భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు గొడవలు అయితేనే ఉంటుందన్నట. మరి ఇద్దరి మధ్యలో గొడవలు అయితే ఏదైనా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి కానీ మరి వీళ్ళకు పిల్లలు ఉన్నారా లేదా మనకైతే తెలియదు. కానీ మరి ఇట్లా చనిపోతే మీరే నష్టపోయినట్టే కదమ్మా. ఇప్పుడు మరి ఇద్దరు కూడా చనిపోయారు, ఇద్దరి మధ్యలో గొడవలు అయితే ఇద్దరు చనిపోతే మరి ఎవరికి నష్టం? మీకు మీ కుటుంబానికి నష్టం. ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలి కానీ ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడటం మాత్రం కరెక్ట్ కాదు. ఇక స్కాలర్షిప్ సాధనకు ఉద్యమం ఉధృతం చేస్తామట. ఆర్డీఓకి వినతి పత్రం అందించిన పీడీఎస్యూ నాయకులు అంటూ ఒక వార్త. మరి స్కాలర్షిప్ ఖచ్చితంగా కావాల్సిందే. మరి స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ కావాల్సిందే. మరి పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు, మరి వాళ్ళకు కూడా స్కాలర్షిప్ కావాల్సిందే కదా. ఇక పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని పీడీఎస్యూ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకి వినతి పత్రం అందించారట. మరి మంచి పని చేసిరు. ఆయన స్కాలర్షిప్ మరి రీఎంబర్స్మెంట్ ఖచ్చితంగా త్వరలోనే విడుదల కావాలని మనం కూడా కోరుకుందాం. మరి తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి ఫ్యాషన్ అట.
కొందరు ఆడితేనే బతుకమ్మ కాదు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ మార్గా మారిపోయిందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేసిరట. మరి ఆదిలాబాద్ వరంగల్ తాండాలో ప్రజలకు అన్యాయం జరిగితేనే తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడాలని రాకేష్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడడం జరిగిందంటే ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి అట. అవసరమైతే ఇందిరమ్మ కమిటీల సాయం తీసుకోండి. అలాగే వన మహోత్సవం విజయవంతం చేయాలి. సమీక్ష సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు మరి చెప్తున్నటువంటి ఒక వార్త. మరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆర్మూర్ మున్సిపాలిటీ సందర్శించి పట్టణంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలను పర్యవేక్షించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్ట. మరి ఆ అధికారులకు కూడా పలు సూచనలు అయితే చేస్తూ ఉన్నారనమాట. మరి ఆ ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా కొంచెం కమిటీల యొక్క సాయం తీసుకోండి అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక వన మహోత్సవం టార్గెట్ సాధించేనా అంటూ ఒక వార్త. ఇక నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే హమాలీలు సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి. ప్రభుత్వం వెంటనే హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలట. మరి జిల్లాలోని ఎస్డబ్ల్యూసి, సిడబ్ల్యూసి, ఎఫ్సిఐ, అలాగే గోదాముల మార్కెట్ యార్డులు, రైల్వే గూడ్స్ షెడ్లు, రైస్ మిల్లులు, బజారు, ఇక వివిధ సంస్థలు స్థలాల్లో బస్తా మోసే ప్రతి ఒక్క హమాలీ కార్మికుడు ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఇక తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుంటి సామ్రాజ్యం అన్నారట. మరి ఖచ్చితంగా మరి ఆ హమాలీల యొక్క సార్వత్రిక సమ్మె కూడా ఖచ్చితంగా విజయవంతం కావాలి. ఎందుకంటే మరి హమాలీలు కూడా హమాలీలు లేకపోతే నిజంగా పని కూడా జరగదు. హమాలీలు చేసేటువంటి కష్టం మనం ఒక్కరోజు కూడా చేయం. ఎందుకంటే బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర మరి వాళ్ళు కూలీగా మరి బస్తాలు మోస్తూ ఉంటారు, ఎంతో బరువులు మోస్తూ ఉంటారు. ఖచ్చితంగా హమాలీలు కూడా వాళ్ళకు కూడా మంచి ప్రయోజనాలు చేకూరాలి. మరి వాళ్ళ యొక్క సార్వత్రిక సమ్మె కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక నెక్స్ట్ పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించాలట. దూర ప్రాంతాల విద్యార్థుల కోసం సైకిల్స్ ఏర్పాటు. ఇక విద్యాలయాల్లో పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారట. మరి బుధవారం జిల్లా కలెక్టర్ ఎలిగడ్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుల్తాన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుల్తాన్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం వారి 6 కుమారులు పాఠశాలలకు అందించిన దాదాపు 5 లక్షల విలువ గల ఎలక్ట్రిక్ ఆటోను 1977-78 సంవత్సరం 7వ తరగతి విద్యార్థులు అందించిన 7,02,16,000 విలువ గల డైనింగ్ టేబుల్ సెట్లను ప్రారంభించారట. మరి సుల్తాన్పూర్లో కూడా మరి పిల్లలకు గుణాత్మకమైన బోధన అందించాలంటూ మరి వాళ్ళు దూర ప్రాంతాల విద్యార్థుల కోసం కూడా సైకిళ్ళు ఏర్పాటు చేసినట్టుగా మనకైతే ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కూడా ఇలాంటి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక వైద్యుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ అట. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, ఇక ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 3 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు జూలై 8న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారట. ఇక మరి ఖచ్చితంగా ఎవరెవరైతే మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి ఖచ్చితంగా 3 కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయంట. మరి ఆ హాస్పిటల్స్లో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చేరేటువంటి వాళ్ళకు ఫ్యూచర్లో ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైనా నిరుద్యోగులు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయంట. రహదారులు ఇలా ప్రయాణం సాగేది ఎలా అంటూ ఒక వార్త. మరి చిన్నపాటి వర్షాలకే గుంతలమయమట. అయోమయంలో వాహనదారులు పట్టించుకొని సంబంధిత అధికారులు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండల కేంద్రం శివారులో ఉన్నటువంటి నూతన బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి తారు వేయడం మర్చిపోయారట. మరి మట్టి అయితే పోసిరు కానీ మరి తారే వాళ్ళు పోస్తారు, ఎట్లా పోతారు? మరి ఇట్లుంటే ఈ గుంతలు ఉన్నటువంటి రోడ్ల మీద బండ్లు వేసుకొని, బైకులు వేసుకొని, ఆటోలు గీటోలు, ఒకవేళ ఆటోలు ఏమైనా స్కిడ్ అయితే ఆటోలు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఖచ్చితంగా అధికారులు ఇలాంటి మట్టి రోడ్లను అలాగే వదిలేకుండా కొంచెం తార్ రోడ్డు కూడా వేస్తే కొంచెం గ్రామానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించాలని చెప్పి మనం ఖచ్చితంగా కోరుకుందాం. ఇక కాసం ఫ్యాషన్ క్లాత్ షోరూమ్ను ప్రారంభించిన బుల్లితెర నటి అనసూయనట. మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి రామ్ బజార్ రోడ్డులో కాసం ఫ్యాషన్ క్లాత్ స్టోర్ను బుధవారం బుల్లితెర నటి యాంకర్ అనసూయ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిందట. ఇక యాంకర్ అనసూయను చూడడానికి చాలామంది రావచ్చు. మరి అక్కడ ఇక కుల వృత్తుల పునర్జీవానికి చేయూతనివ్వాలట. పొలాస నరేందర్ గారు చెప్తా ఉన్నారు. మరి
అట్టడుగు బలగు బలహీన వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈబీసీ వర్గాల కుల చేతి వృత్తులు రోజుకి కనుమరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ వృత్తుల పునరుజ్జీవనానికి చేయూత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారికత సంఘం అధ్యక్షులు పోలాస నరేందర్ గారు కోరుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మరి కుల వృత్తులను ఖచ్చితంగా కాపాడుకోవాలి, మరి కుల వృత్తులను కూడా కాపాడే దిశగా మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సిగాచి కంపెనీ తొలి స్పందన అన్నట 40 మంది మృతి చెందారు, 33 మంది గాయపడ్డారని ప్రకటన. ఇక సంగారెడ్డి జిల్లా పాషమైలంలో సోమవారం ప్రమాదం జరిగితే సిగాజీ పరిశ్రమ యాజమాని మెటకేలకు బుధవారం స్పందించారు. మరి మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 40 మంది మృతి చెందారని, 33 మంది గాయపడ్డారని, మృతులకు ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇవ్వనున్నామని ప్రకటించారట. మరి రియాక్టర్ పేలిందన్నట్టు వస్తున్న వార్తలు కరెక్ట్ కాదట. విచారణ తర్వాత పూర్తి వివరాలు అందిస్తాం. 90 రోజుల వరకు ఆపరేషన్స్ ఆపేస్తున్నామని ప్రకటించారు. మరి ఈ సందర్భంగా సిగాచి యాజమాన్యం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి లేఖ రాశారు. మరి రియాక్టర్ పేలిపోకపోతే మరి ఇంకేం పేలింది? మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ పేలిపోయి కూడా దాదాపు ఒక 4-5 రోజులు గడుస్తూనే ఉంది. మరి ఈ లోపల ఏదైనా క్లారిటీ తీసుకొని మరి ఏమంటారు ఈ చర్యలు ఏదో అప్పుడే చేపట్టి మరి ఈ లబ్ధి ఏదో అప్పుడే చేకూరిస్తే బాగుంటుండే కదా. 40 మంది చచ్చిపోయారట, 33 మంది గాయాలైనాయట. మరి చాలా దారుణం ఇది నిజంగా. 33 మందికి గాయపడ్డారు, అలాగే 40 మంది చనిపోయారు. ఇంకా కొంతమంది యొక్క బాడీ అసలు కనుమరుగైపోయినాయి, కొంతమంది యొక్క బాడీలు ఊసేలేదు. మరి అలా బాధిత కుటుంబాల యొక్క పరిస్థితి ఏంది? కనీసం శవాన్ని ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా కొంతమందికి ఏమంటారు ఆఖరి చూపు కూడా దక్కలేదని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకు చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇస్తారట. మరి ఆ ₹1 పరిహారం ఇచ్చే బదులు ముందుగానే ఆ మరమ్మతులు ఏవో చేపడితే ఆ పైసలతోనే ఇప్పుడు ఎట్లయినా ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అప్పుడే పెట్టుకొని మరి ఫ్యాక్టరీలపై ఉన్నటువంటి రియాక్టర్లు కావచ్చు, ఆ యంత్రాలపైన దృష్టి పెట్టి కొంచెం సర్వీసింగ్ చేపిస్తే మరి వాళ్ళ ప్రాణాలు ఈరోజు దక్కుతుండే, కార్మికులు కూడా చాలా హ్యాపీగా ఉంటుండే కదా. మరి కంపెనీలు ఎందుకు ఇవన్నీ ఆలోచించే అర్థం కాదు. ఇక పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్ముకుంట నర్సారెడ్డి అంటున్నారు. మరి పేదల కుటుంబమే పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మరి నర్సారెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక కాంగ్రెస్ నాయకులు అల్లా బక్షికి పరామర్శ. ఇక డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్టుల చంద్రశేఖర్ రెడ్డిని ఏమంటారు కాంగ్రెస్ నాయకులు అల్లా బక్షిని పరామర్శిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి అట. లేబర్ కోడ్లు పెట్టుబడిదారుల కోసమే పార్కర్ పరిశ్రమ వద్ద కార్మికుల గేట్ మీటింగ్. ఇక సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కె రాజయ్య హాజరు. ఇక జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నారు. మరి ఫార్మర్ పరిశ్రమ వద్ద కూడా ఇక కార్మికుల గేట్ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగిందట. గేట్ మీటింగ్ సంబంధించినటువంటి ఒక వార్త. మరి సమ్మెను జయప్రదం అయితే చేయాలని చెప్పి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇరిగేషన్ అధికారులు మీ అడ్రస్ ప్లీజ్ అంటూ ఒక వార్త. ఉద్యోగం హత్నూరులో ఉండేది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో. పల్పనూరు పెద్ద చెరువు తూము మరమ్మతు అయ్యేనా? ఇక 3 సంవత్సరాల నుండి చెరువు నిండినా ప్రయోజనం లేదు. సుమారు 400 ఎకరాలు బీడు భూమిగా మారిన వైనం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. నీళ్లు రాకముందే తూమును సరిచేయాలని డిమాండ్. లేకుంటే ఇరిగేషన్ ఆఫీస్ అయితే ధర్నా చేస్తాం. మరి ఏదైతే 400 ఎకరాలు ఉందో ఆ 400 ఎకరాలు కూడా మొత్తం బీడ్ భూమిగా అయితే మారిపోయిందట. మరి అక్కడ ఆ చెరువులు నిండినా కూడా ఫైదా లేకుండా పోతుందట. మరి చెరువు నిండకపోతే మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇరిగేషన్ అధికారులు ఖచ్చితంగా దీనిపైన పట్టించుకొని చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక జర్నలిస్టుల సమస్యలపై రాజీ లేని పోరాటం అట. మరి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై అపోహలు వీడండి. టీడబ్ల్యూజేఎఫ్ షాద్నగర్ డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర గౌడ్ అలాగే నరేష్ అలాగే షాద్నగర్ టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ స్థాయి సమావేశం అయితే నిర్వహించడం జరిగిందట. మరి జర్నలిస్టుల సమస్యలపై ఖచ్చితంగా అపోహలు అయితే వీడండి. కొంతమందికి జర్నలిస్టులకు అయితే ఇండ్లు రావు, ఫ్లాట్లు రావు, లేకపోతే కొంతమంది ప్రయోజనాలు చేకూరాయని చెప్తున్నటువంటి అపోహలు వీడండి. మేము ఖచ్చితంగా జర్నలిస్టుల కోసం పాటుపడతాం అన్నట్టుగా మరి టీడబ్ల్యూజేఎఫ్ షాద్నగర్ డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర గౌడ్ నరేష్ గారు కూడా చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక పాఠశాల భవనం ప్రారంభించేది ఎప్పుడు? బీజేపీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి. ఇక చూడరు మరి బడంగ్పేట్ ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి నోచుకునేది ఎప్పుడు అంటూ ఒక వార్త. మరి బడంగ్పేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితి దీన స్థితి అని చెప్పుకోవచ్చు. ఇగో పాఠశాల లేక మరి బయట కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే మరి ప్రైవేట్ స్కూల్లో చేరకపోతే ఇంకేడా చేరుతారు చెప్పురి. మరి బడంగ్పేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు కూడా భవనం ప్రారంభోత్సవం ఖచ్చితంగా చేపట్టాలి. అలాగే ప్రతి స్కూల్లో కూడా అంటే ప్రతి ఊర్లో కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అవన్నీ కూడా భవనాలు అయితే ఖచ్చితంగా మరమ్మతులు చేయించాలి. అలాగే భవనాలు లేని వాటికి భవనాలు నిర్మించాలి. అది ప్రభుత్వం యొక్క ఒక ఏమంటారు హక్కు, అది మన హక్కు అనమాట ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఓకే. ఇక ఢిల్లీ తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా భవనాలంటే పూజా కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మరి న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా భవనాలు నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రజల ఆరోగ్యంతో చెలగటమట. కేపీఎల్ ఫ్రెష్ సూపర్ మార్కెట్పై స్థానికుల ఆగ్రహం.
మరి శంకర్పల్లి మండలంలోని ఇక మోకిల గ్రామంలో ఉన్న కేపీఎల్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదం నెట్టే విధంగా నేరేడు పండ్లను అసంఖ్యాకంగా పాడైన పరిస్థితుల్లో విక్రయిస్తున్న స్థానిక ఘటన స్థానికంగా కలకలం రేపుతున్నారు. నేరేడు పండ్లు చాలామంది ఆస్తమా ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు చాలామంది తింటూ ఉంటారు అనమాట. షుగర్కి చాలా ఒక మంచి ఔషధంగా పిలిచేటువంటి అల్ల నేరేడు పండ్లు అంటారనమాట. అవి పుచ్చుపట్టినటువంటి స్థితిలో ఉన్నాయి. మరి పుచ్చుపట్టినటువంటి అల్ల నేరేడు పండ్లు అమ్ముతున్నారట శంకర్పల్లి మండల పరిధిలో మోకిల గ్రామంలో. మరి దానికి సంబంధించినటువంటి వార్త. మరి ప్రజలు కూడా ఏదైనా సరే పళ్ళు కావచ్చు, కూరగాయలు కావచ్చు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పరిశీలించి తీసుకోండి. ఒకవేళ ఇలాంటివి మనం జరిగితే ఖచ్చితంగా ఫోటో కొట్టిరి మీడియా సంస్థలకు మాత్రం సెండ్ చేయండి ఖచ్చితంగా. ఇక తెల్ల చందనం రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ అట. మరి 35 లక్షల విలువ గల తెల్ల చందనం చెక్కలను అక్రమ రవాణా చేస్తున్న డీసీఎం వాహనాన్ని సంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల పోలీసులు మంగళవారం మధ్యాహ్నం బస్తేపూర్ గ్రామ గేట్ దగ్గర తనిఖీలు నిర్వహించి పట్టుకురట. మరి తెల్ల చందనం రవాణా చేస్తున్నటువంటి ముఠాని అరెస్ట్ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. హనుమాన్ విగ్రహం ధ్వంసం అట. వికారాబాద్ పట్టణంలో ఐటీఐ ప్రభుత్వ కళాశాల ఆవరణలో గల హనుమాన్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల కూరగాయల మార్కెట్ పక్కనే ఉన్న ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో సైతం హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. హనుమాన్ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ వికారాబాద్ పట్టణంలోని రహదారు హిందూ సంఘాల నాయకులు, పలు రాజకీయ నాయకులు నిరసన వ్యక్తం చేశారట. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరి హిందూ దేవాలయాలపైన ఏదైనా గొడవ ఉంటే హిందూ వ్యక్తిని గొడవ ఉంటే హిందూ వ్యక్తిని కొట్టురు, లేకపోతే హిందూ వ్యక్తి పైన ఏదైనా కేసు పెట్టురు. అంతేగాని హిందూ దేవాలయాలపైన ఇలాంటి అంటే మరి దాడిపైన ఇప్పుడు ఆల్రెడీ హనుమాన్ గుడి పైన దాడి చేసి విగ్రహాన్ని మొత్తం కూడా పగలగొట్టిరట. అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సీసీ కెమెరాల పర్యవేక్షించి మరి ధ్వంసం చేసినటువంటిది ఎవరు ధ్వంసం చేసిరో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. మరి అతనికి ఏదైనా కోపం ఉంటే ఏదైనా మాట్లాడాలి, కానీ ఇలాంటి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక తెల్ల చందనం రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ అట. 35 లక్షల విలువ గల తెల్ల చందనం చెక్కులను అరెస్ట్ చేసిరు. ఓకే, నెక్స్ట్ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక లక్షలు వెచ్చించిన నెరవేరని లక్ష్యం అట. ఉప్పర్పల్లి వద్ద రోడ్డుపై వరద నీరు, గతంలో డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన, శాశ్వత పరిష్కారానికి చర్యలుండవా? పట్టినట్టుగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. మరి ఉప్పర్పల్లి రోడ్డు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇదనమాట. ఇక మొత్తం డ్రైనేజీ పైపులు లీక్ అయిపోయి డ్రైనేజీ వాటర్ నుండే మనం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక లక్షలు వెచ్చించినా కూడా నెరవేరని లక్ష్యం అంటే ఒక వార్త చూస్తున్నాం. ఇక మౌలిక వసతులు కల్పించండి. సంతోష్ నగర్ కాలనీలో ఉన్నటువంటి మౌలిక వసతులకు కల్పన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇక మరి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కన్న తండ్రిని హత్య చేసిన కుమారుడట. ఓరియవ్వ, మొన్ననేమో కన్న తల్లినే కుమార్తె హత్య చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కన్న తండ్రిని కుమారుడు హత్య చేసినట. మరి మన సమాజం ఏడిపోతుంది, మన లోకం ఏడిపోతుందో అర్థమైతే లేదు. ఇక మరి ఎక్కడ అంటే జూదం ఆడేందుకు డబ్బులు ఇవ్వలేదని హత్యనట. కన్న తండ్రిని ఒక కసాయి కొడుకు కడతీర్చాడు. బెట్టింగ్ యాప్స్లో జూదం ఆడుతూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు డబ్బులు ఇవ్వమని తండ్రిని ఒత్తిడి చేసిండట. మరి తండ్రిని చంపే బదులు నువ్వు చచ్చిపోతే పీడబోతుండే భయ్, నిజంగా చెప్తున్నా. ఆ బెట్టింగ్ యాప్లు నమ్మకుర్రా నాయన అంటే కూడా ఆ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిపోయి మా తండ్రిని చంపుకున్నట్టే మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తారో మరి సోషల్ మీడియాలో వచ్చేటువంటి బెట్టింగ్ యాప్లు ఎవరెవరైతే ఆడుతారో ఇగో ఈ పరిస్థితి వస్తుంది. నిజంగా చెప్తున్నా. మొత్తం కూడా వాళ్ళకి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. సొంత తండ్రిని చంపినట. మరి బెట్టింగ్ యాప్లు ఎంత ప్రమాదకరమో సొంత తండ్రిని చంపినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఆ కొడుకు పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ కొడుకుకు విలువ తీసుకురావాలి, తండ్రి విలువ అట్లా వేయాలి. 34 కిలోల గంజాయి పట్టివేతనట. హైదరాబాద్లో ఒక వ్యక్తికి గంజాయి ఇవ్వడానికి బీహార్ చెందిన ఏ రమేష్ కుమార్, ఏ చందన్ కుమార్ ఇద్దరు కలిసి మూడు బ్యాగుల్లో 17 గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్ నుంచి రైల్లో వచ్చి సికింద్రాబాద్ జేపీఎస్లో గంజాయి ప్యాకెట్ తయారు చూస్తురట. మరి పక్కా సమాచారంతో సికింద్రాబాద్ డిటిఎస్ సిఐ సావిత్రి సౌజన్యతో పాటు సిబ్బంది కలిసి నిందితులను అదుపులోకి తీసుకురట. ఆ గంజాయి ముక్తి ఏమొస్తారని ఆయన ఆ గంజాయి అలవాటు పడ్డారు ఈ యువత అంతా కూడా. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మరి పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేస్తే మరి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా దానిపైన కూడా మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఉమెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్ల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. రేపు హైదరాబాద్కు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాకనట. లాల్ బహదూర్ స్టేడియంలో గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మరి రేపు హైదరాబాద్కి అయితే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే గారు అయితే రాబోతున్నారట. ఇక కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయండి. మరి ముఖ్యమంత్రికి బాధితుల విజ్ఞప్తి. ఇక భూములు కబ్జా చేస్తూ అమాయకులైన హక్కుదారులపై వేధింపులకు పాల్పడుతున్న భూ కబ్జాదారులు ఆగడాలను అరికట్టాలని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాధితులు దేవకిరెడ్డి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. మరి కబ్జాదారుల యొక్క ఆగడాలు నిజంగానే చాలా మితిమీరిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఆగడాలకు అడ్డకట్ట ఖచ్చితంగా ప్రభుత్వమే వేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అయితే వినతి పత్రం అందజేస్తున్నటువంటి దేవకిరెడ్డి గారి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం.
ఇక నెక్స్ట్ పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బస్సు సౌకర్యం కల్పించాలని డీఎంకు వినతి అట. మరి కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి గత 3 సంవత్సరాల నుంచి బస్ సౌకర్యం లేక గ్రామస్తులు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. మరి బస్ సౌకర్యం లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఖచ్చితంగా డిఎం గారు మరి ఆ కల్వకుర్తి మండలం తుర్కపల్లి గ్రామానికి ఖచ్చితంగా మీరు ఒక బస్సు సౌకర్యం అయితే కల్పించాలని చెప్పి అయితే కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులు కావచ్చు, కూలీ వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి బస్ సౌకర్యం లేకపోతే ఆటోలు కూడా సమయానికి లేక మరి ఆ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారట. కాబట్టి ఇక డిఎం కూడా స్పందించి ఒక బస్ వేయాలని చెప్పి కోరుకుందాం. ఇక శిథిలావస్థలో సర్కార్ బల్లట. మరి అధిక వర్షాలు వస్తే అంతే బిక్కుబిక్కుమంటున్న వైద్యులు, ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇగో చూసిరు కదా మరి ఎక్కడ ఇదంటే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వం బడ్జెట్లో కేంద్రీకరించిన నిధులు విద్యా వ్యవస్థకు అలాగే మరమ్మతు ఈ వేసవి కాలంలో అలాంటివి ఏమి పూర్తి స్థాయిలో జరగలేదట. అటు వేసవి కాలం నుండే వర్షాలు అదిలే వ్యవస్థలున్న సరే ఇక మొత్తం మీదనైతే ఇక ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా తయారవుతూ ఉన్నాయి. ఎందుకంటే జమాన్లో కట్టినటువంటి బిల్డింగ్లు అట్లనే నడిపించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి అవిటికి మరమ్మతులు అయితే చేపట్టాలి. ఎందుకంటే మనము ఏదైనా దెబ్బలు తగిలితే పెద్దవాళ్ళని తట్టుకోగలుగుతాం, కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారనమాట, వాళ్ళు తట్టుకుంటారు. ఎప్పుడు పైన పెచ్చులు ఊడిపడుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పైన పెచ్చులు ఊడిపడుతున్నటువంటి 2 ఫోటోలు 3 ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ఈ రేంజ్లో పెచ్చులు ఊడిపడితే మన భవనం ఒక్కసారిగా కుప్పగొలితే పరిస్థితి ఏంది? కాబట్టి ఖచ్చితంగా అక్కడ పాలమూరు ఉమ్మడి జిల్లాలో పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మరి మరమ్మతులు చేపట్టాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. ఇక నెక్స్ట్ నేడు పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్ర విద్యా కమిషన్ రాక రిజిస్టర్ ఆచార్య పూస రమేష్ బాబు వెల్లడి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. పాలమూరు యూనివర్సిటీకి అయితే రాష్ట్ర విద్యా కమిషన్ అయితే రానుంది అంటూ ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక కోతుల బెడతతో బెంబెలెత్తున్న జనం. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని యుద్ధపూర్ గ్రామంలో కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులు గుర్తు చేస్తున్నాయట. మరి కోతుల బెడత అయితే నిజంగా ప్రతి చిన్న గ్రామాల్లో చాలా మటుకే ఉన్నాయి. ఇక కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలంటే ఇక ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్. మరి కార్మికులకు అయితే కనీస వేతనం అయితే అమలు చేయాలని చెప్పేసి అయితే మరి ఆల్ ట్రేడ్ యూనియన్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఈ రోడ్డులో ప్రయాణం నరకయాతన అన్నట. రోడ్డు వెడల్పు పనులతో రాకపోకలకు అవస్థలు. ఇక మొద్దుల చెరువు నుంచి మోతే వరకు రహదారి విస్తరణ పనులు, రోడ్డు పక్కన మొరం పోసి చదును చేయని వైనం. ఇక వర్షపు నీరు రోడ్డుపై నిలిచి ఇబ్బంది పడుతున్న వాహనదారులు అంటే ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి రోడ్డు వైపు ఇరువైపులో అయితే మరి మట్టి పోసిరు, కానీ మరి కనీసం ఒక లెవెల్లోనైనా చేస్తే ఒక రోడ్లను తెచ్చి తొక్కిస్తే మరి వాహనదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. మరి ఈ రోడ్లో ప్రయాణం చాలా నరకయాతనంగా ఉందంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. శనార్థి సమాచారంతో మూగజీవిని రక్షించిన యంత్రాంగం అట. 10 అడుగుల పాత బావిలో ప్రమాదవశాత్తు పడిన ఎద్దు. అధికారులకు సమాచారం ఇచ్చిన శనార్థి ప్రతినిధి 2 గంటలు శ్రమించి సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ టీం. ఇక జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ విఠల్ హాస్పిటల్ పక్కన ఒక ఎద్దు మేత మేస్తూ 10 అడుగుల లోతుగల పాత బావిలో ప్రమాదవశాత్తు పడింది. విషయం తెలుసుకున్న శనార్థి తెలంగాణ బ్రేకింగ్ ద్వారా అధికారుల దృష్టికి చేర్చడంతో నల్లగొండ మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, నల్లగొండ 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి వెంటనే స్పందించి అక్కడ చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారట. మరి ఘటనకు చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మూగజీవిని రెస్క్యూ చేసి సురక్షితంగా బయటకు తీసిరట. నిజంగా అభినందనీయమని చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే శనార్థి ప్రతినిధి ఉన్నారో మరి నిజంగా అతనికి అభినందనలు తెలపాలి. మరి అక్కడ ఉన్నటువంటి వెంటనే సమాచారాన్ని అధికారులకు చేరవేసి మరి అధికారులు వచ్చేంత వరకు వెయిట్ చేసి లోపల పడినటువంటి ఎద్దును సురక్షితంగా బయటకు తీసిరు అంటే మరి ఆ ప్రతినిధి వల్లే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇక ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేయాలి. ఎన్ఎస్క్యూఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్. మరి ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను డిమాండ్ చేయాలని చెప్పి ఇక కమిటీ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త, భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. పత్తికి జీవం పోసిన వర్షం అట. మరి తొలగరి వర్షాలు అన్నదాతల మోములో మరి పత్తికి అయితే మొత్తం మీద అయితే పత్తి పంటలకు వర్షం పడి ఇక జీవం పోసింది అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. నిజంగా వర్షాకాలంలో చాలా బీభత్సంగా రైతులు అయితే వానల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం వానలు పడాయని చెప్పి ఇక మరి ఆశలు అయితే వదిలించుకున్నారు చాలా మంది రైతులు అయితే. మొత్తం మీద అయితే ఇక పంట ఎండిపోతున్న సమయంలో వర్షం పడి పత్తి పంటకు అయితే జీవం పోసింది అన్నట్టుగా ఒక వార్త రావడం జరిగింది. వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ప్రజలకు రైతులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ వరంగల్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలట. మరి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారు అయితే కొంతమందికి సూచనలు చేస్తున్నటువంటి వార్త మనం చూస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వార్త. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య. ఇక జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు జనగామ జిల్లా కలెక్టర్ అనమాట. మరి ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య అయితే ఉంది కరెక్టే. కాకపోతే మరి పాఠశాలల పైన కూడా కొంచెం చర్యలు తీసుకొని మరి అంటే మిగతా కలెక్టర్లు కావచ్చు,
ఇక ప్రభుత్వ పాఠశాలలో ఇందాక మనం చూసినాం పైన పెచ్చులు ఊడబడుతున్నటువంటి భవనం యొక్క శిథిలావస్థకు చేరుతున్నటువంటి కొన్ని వార్తలు చూసినాం. సో వాటిపైన కూడా కొంచెం పర్యవేక్షించి మరి భవనానికి మరమ్మతులు చేయాలని మనం కోరుకుందాం. ఇక నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తిపై పీడీ యాక్ట్ అట. మరి నిందితుని చెర్లపల్లి జైలుకు తరలింపు, రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. మరి నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిపైన పీడీ యాక్ట్ అమలు చేసి మరి చెర్లపల్లి జైలుకు పంపిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవం భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. మరి ఇప్పుడు తెలంగాణలో బోనాల పండుగ సందడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఊర్లలో కూడా, ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామంలో కూడా బోనాల పండుగ యొక్క జాతర అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి ఇక్కడ కూడా బోనాల పండుగకు సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక టమాటా రవాణా మాటన పశువుల దందా వెంబడించి అక్రమ తరలింపుని ఛేదించిన అటవీ శాఖ సిబ్బంది. ఇక ఏటూరు నాగారం మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద జీసీఎం వ్యాన్లో పశువులను అక్రమంగా తరలిస్తుండడంతో ఫారెస్ట్ అధికారులు ఏటూరు నాగారం పోలీసులు పట్టుకురట. మరి టమాటా రవాణా చేస్తున్నామని చెప్పేసి అయితే అక్రమంగా పశువులను రవాణా చేస్తురట. మరి ఆ అధికారులు అయితే అక్కడ పట్టుకున్నట్టుగా మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది. డౌట్ రాకుండా మొత్తం కూడా డీసీఎంలో టమాటా బాక్సులు అయితే కనిపిస్తున్నాయి మనకు, లోపల మాత్రం పశువులు ఉన్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే వర్షాలతో ప్రజలు అప్రాంతంగా ఉండాలి, అవసరమైతే డయల్ 100కు ఫోన్ చేసి సేవలు పొందండి. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. వర్షాకాలంలో కూడా మరి వర్షాలు వరదల కారణంగా కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి వర్షాల కారణంగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే, ఏమైనా వరద ప్రవాహం పోతే మరి డయల్ 100 కూడా మీరు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు సహాయం పొందొచ్చు. మరి ఇక్కడ ఖమ్మం జిల్లా డిఎస్పీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు అనమాట. ఎస్పీ రోహిత్ రాజు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. మరి అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా ఉంటే డయల్ 100కు కాల్ చేసి ప్రజలు సేవలను పొందొచ్చు అని. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి, డీలర్ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్లయ్య గారు చెప్తా ఉన్నారు. మరి రైతులకైతే ఖచ్చితంగా నాణ్యమైన విత్తనాలు అయితే అందించాలి. ఎందుకంటే పంటలు దిగుబడి ఉండాలంటే మరి ఖచ్చితంగా నాణ్యమైన విత్తనాలు అవసరం. కాబట్టి నాణ్యమైన విత్తనాలు విక్రయించాలంటే ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. జూలూరుపాడులో ఆదర్శ గురుమూర్తి అట. కొలువు చేస్తున్న సర్కార్ బడిలోనే పిల్లల చదువు 10 ఫలితాల్లో సత్తా చాటిన కుమారుడు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక జూలూరుపాడులో ఆదర్శ గురువుని అయితే మెచ్చుకుంటున్నటువంటి, అంటే అభినందనలు తెస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పెట్రోల్ బంకుల్లో సౌకర్యాల కొరత, వినియోగదారుల అవస్థలు, తనిఖీలు మర్చిన అధికారులు. ఇక న్యూ డెమోక్రసీ నేత సతీష్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. పెట్రోల్ బంకులలో కూడా కొన్ని సౌకర్యాలు కల్పించాలి, వాటర్ కావచ్చు, ఇక టాయిలెట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని, మరి ఆ సౌకర్యాలు కూడా కొరతగా ఉన్నాయంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి అట. శిశువు మరణానికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్. మరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పురిటి నొప్పులతో డెలివరీ కోసం అడ్మిట్ అయిన గర్భిణీ మహిళకు డాక్టర్ల ఆలస్యం చేయడం వల్ల గర్భంలోనే శిశువు మరణించిన సంఘటన చోటు చేసుకుందట. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి చర్యలు అయితే తీసుకోవాలంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి శిశువు మృతి చెందిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండొచ్చు డాక్టర్లు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి నిర్లక్ష్యమైన ఘటనలపైన కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలా, మళ్ళీ ఖచ్చితంగా ప్రజలకైతే మంచి వైద్యం అందించాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈరోజు ఇవన్నమాట శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా యొక్క వార్తలు. మరొక కార్యక్రమంతో మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.